నుంచి అందరి నుంచి వస్తుంది. అంతే అర్థమైంది. కానీ ఇప్పుడు మళ్ళా పోలీస్ వీళ్ళకి ఏమైతే అట్లా చేసుకొని మనం బయట గుంటలో 2 జాయిస్తున్నాం ఇప్పించి ఇందిరా మిల్లిద్దాం. ఇందిరా మిల్లిచ్చి వేరే వాళ్ళు కట్టుకుంటానంటున్నాము డబ్బులు కట్టుకోండి, లేదంటే మన దగ్గర కాంట్రాక్ట్ కట్టి మన చెప్పండి. అంబేద్కర్ స్టాచ్యూ నుండి గట్టెపల్లి చౌరస్తా వరకు దాదాపు 5 నుండి 6 కోట్లతోని మరి రోడ్డు వెడల్పు కార్యక్రమం, దాంతోపాటు సెంటర్ లైటింగ్ డివైర్తో ఏర్పాటు చేయడం, మళ్ళీ ఇక్కడ ఈ స్టార్టింగ్ చౌరస్తాల మండలాఫీస్ చౌరస్తాల ఒక ఐర్లాండ్, అదేవిధంగా దీనికి 50 లక్షలు, అంబేద్కర్ స్టాచ్యూ ఉన్నటువంటి చౌరస్తా ఐర్లాండ్ అయితే దానికి ఒక 50 లక్షలు, మరి అన్నిటి కలిపి దాదాపు 5 నుండి 6 కోట్ల వరకు మరి నిధులు అవుతూ ఉన్నాయి. ఇవన్నిటిని ఖర్చు పెట్టి రాబోయే ఒక నెల నుండి 2 నెలల అంటే నెల నుండి 2 నెలల మరి దీన్ని పూర్తి చేసే విధంగా ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ మొదలు బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ఆ తర్వాత డివైడర్ నిర్మాణం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సెంటర్ లైటింగ్ నిర్మాణం, ఇవన్నీ కూడా దశల వారీగా మరి చేసేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మొదలైతే ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ అయితే మొదలు ఇక్కడి వరకు మరి ఈ నుంచి వెళ్ళి గట్టెపల్లి చౌరస్తా వరకు మొదలు బీటీ రోడ్డు నిర్మాణాన్ని కంప్లీట్ చేస్తాం. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడైతే ఇంకా ఏమేమి అవసరాలు లేవు దాని తగ్గట్టుగా మరి అన్ని ఏర్పాట్లు చేసుకొని మరి దీన్ని మెయిన్గా ఏంటంటే సుల్తానాబాద్ టౌన్లో మనకి 2 ఐర్లాండ్స్ తప్ప మిగతా ఎక్కడ మన ఐర్లాండ్ తీసుకొచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి సెంటర్ లైటింగ్తో పాటు ఇక్కడ ఐర్లాండ్స్తో పాటు డివైడర్, సెంటర్ లైటింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. అన్ని దశల వారీగా ఒకసారి బీటీ తర్వాత మళ్ళీ సెంటర్ లైటింగ్ కోసం ఇది డివైడర్ కట్టి మళ్ళీ సెంటర్ లైటింగ్ ఇవన్నీ తర్వాత ఐర్లాండ్ ఇవన్నీ కావడానికి మినిమం ఒక 3 నుండి 4-5 నెలలు పడుతుంది. కాబట్టి మీకు తెలియదేం కాదు, మరి గత ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండి ఇప్పటి మాజీ ఎమ్మెల్యే సుల్తానాబాద్ మీద పూర్తిగా సీతకన్ను పెట్టి సుల్తానాబాద్ పట్టణాన్ని గతంలో ఎన్నడూ జరగనంత అన్యాయానికి గురి చేసి మరి ఇక్కడ ఆనా టీవీ హాస్పిటల్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, ఆధార్ కార్డ్ సెంటర్ వెళ్ళిపోయింది,
తర్వాత పోస్ట్ మార్టం సెంటర్ వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి వెళ్ళి. తర్వాత ఐసిడిసి సెంటరు మరి ఏదైతే ఈ ప్రాంతంలో పాత తాలూకా ఇది సుల్తానాబాద్, ఆనాడు ముకుందరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 1989-90 మధ్యలో ఇక్కడ 2 ఎకరాల స్థలాన్ని ఇచ్చి మరి 4 మండలాలకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఇవాళ ఇక్కడి నుంచి తరలిపోయింది. తర్వాత ఐబీలో ఆర్ఎన్బి డి ఆఫీస్ ఉండే, అది విద్యార్థులకు సంబంధించి మరి జూనియర్ కాలేజ్ చదివే విద్యార్థులకు డిస్టెన్స్ కోసం ఇది సర్టిఫికేట్ ఇవ్వడానికి అవకాశం ఉండేది. ఐబీ ఇరిగేషన్ లేదు ఇక్కడ. తర్వాత తాగునీటి ఆర్డబ్ల్యూఎస్ సెక్షన్ ఉంటే దాన్ని కూడా ఇక్కడ తీసేయడం జరిగింది. చాలా అంటే 1 కాదు 2 కాదు. మరి గతంలో మాకన్నా ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముకుందరెడ్డి గారు కావచ్చు, బిర్దిరాయమల్ గారు కావచ్చు, ఇంకా అంతకన్నా ముందు ఎప్పటి నుంచో ఎన్నో ఆఫీసులు ఇక్కడికి వాళ్ళ కష్టంతో ఇక్కడ తీసుకొస్తే ఇవాళ 10 ఏళ్ళలో ఆయన ఏం చేసిందంటే ఇక్కడికి వచ్చి కొత్తవి తీసుకురాకపోను ఉన్న వాటిని అన్నింటినీ ఇక్కడి నుంచి నిలబెట్టాడు. ఒక్క రోడ్ వేయలే, ఒక్క డ్రైన్ కట్టలే 10 ఏళ్ళలో. కానీ ఇక్కడ 4 సార్లు ఓట్లు వేసుకున్నాం ప్రజలతో. ఇవాళ ఆధార్ కార్డ్ సెంటర్ తీసుకొచ్చినాం, మళ్ళీ ఆర్ఎన్బి డి ఆఫీస్ పెట్టాం ఇక్కడ, మళ్ళీ పోస్ట్ మార్టం మళ్ళీ తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టాం. అంటే ఇవన్నీ ఓటెన్కోటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకురాగలుగుతాం. కాబట్టి ఇప్పటికే పూసాల రోడ్డు కంప్లీట్ చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసాం. తర్వాత మార్కెట్లో కూడా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసాం. తర్వాత పాత సుల్తానాబాద్లో కూడా దాదాపు ఇప్పటికీ మెయిన్ రోడ్లు అన్నీ 70% పూర్తి చేసాం. 70-80%. ఒక ఒడ్డరకాలకి వచ్చే రోడ్డు ఒక ముక్క మిగిలింది. అది కూడా రాబోయే మంత్లో ఆ రోడ్డును కూడా పూర్తి చేస్తాం. తర్వాత గజబింక జగన్ గారి హనుమాన్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ దేవాలయం నుండి అజార్ డాక్టర్ వరకు శివాలయం వరకు, మళ్ళా హనుమాన్ టెంపుల్ నుండి పోలీస్ స్టేషన్ వరకు దాన్ని కూడా కొంత అక్కడక్కడ రోడ్డు వెడల్పు కార్యక్రమం చేసి దాన్ని కూడా పూర్తి చేస్తాం. అంటే ఈ రోడ్డు నేను చెప్పిన 2 రోడ్లు ఇవి దాదాపు పూర్తి అయిపోతే నాకు తెలిసి 90% సుల్తానాబాద్ మెయిన్ రోడ్ అన్నీ కంప్లీట్ అవుతాయి. మళ్ళీ ఒకటి మేరా ఇది మన పాత జెండా చౌరస్తా నుంచి ఒకటి అటు చెరుకట్టము కన పోయేది ఒక రోడ్ ఉంది. ఇవన్నిటి తర్వాత దాన్ని కూడా కొంత రోడ్డు వైండనింగ్ చేసి రేపు అట్లా సుద్దాలకు వెళ్ళాలన్నా అటు మియాపూరు మిర్జంపేట చిన్న అటు ఆ ప్రాంతం ఎటు వెళ్ళాలన్నా కూడా మధ్యకుంట ఆనంగా పాత తోవ అంటే సుల్తానాబాద్కు నక్షలు ఉన్నటువంటి పాత తోవ దాన్ని కూడా కంప్లీట్ చేసేటువంటి ఏర్పాటు చేస్తాం. అంటే సుల్తానాబాద్ నాకు తెలిసి ఇంకొక 1 ఇయర్ వరకు అంటే సుల్తానాబాద్ రూపురేఖలు అంతా మారిపోతాయి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇవాళ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అమృత్ 2లో కూడా పెద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన పైప్ లైన్ వర్క్ కూడా వాటర్ ట్యాంక్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. అంటే దాదాపు 14-15 కోట్లతో ఇలా అమృతలో కూడా పనులు జరుగుతూ ఉంది. అంటే ఇవన్నీ కూడా మనకు రాబోయే 6 నెలల నుండి సంవత్సరం తర్వాత మన ఫలితాలన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఇప్పటికే బాగా సహకరించారు. పాపం పాత టౌన్లో సుల్తానాబాద్లో చాలామంది అక్కడక్కడ ఇండ్లు అయినా కూడా ఎవ్వరు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టదే. ఇవాళ హైదరాబాద్లో ఏవైతే రోడ్లు ఉంటాయో ఆ రోడ్లని మా సుల్తానాబాద్ వేసాం. మీరు ఏ రోడ్డు చూసినా కూడా అది అంటే వాళ్ళు రోడ్లు చూసినాక కూడా ఆ ఇల్లు కొంచెం పేనాక కూడా సంతోషపడాలి. రోడ్డు మాత్రం బాగుంది మాకు, ఈ రోడ్డు చూస్తే సార్ మా పేన ఇల్లు అంటే ఆ రకంగా ఇవాళ రోడ్లు వేయడం. ఇది కూడా అదే నాణ్యతతో హైదరాబాద్ లెవెల్లో ఏదైతే నాణ్యతతో ఇక్కడ అలా రోడ్లు ఉన్నాయో అదే నాణ్యతతో ఇక్కడ మేము ఇలా దీన్ని కూడా వేయబోతాము. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. ప్రజలకు ఇబ్బంది జరగకుండా, ప్రజలకు ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత. రైతులు జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్, జై
లేదన్న రైతు దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సుల్తానాబాద్ మండలంలో ఉన్నటువంటి రైతు సోదరులకు సోదరిమణులకు రైతు కూలీలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా రైతులు ఈ రైతు దినోత్సవం సందర్భంగా ఈరోజే మన మండలంలో సుద్దాల గ్రామంలో పొలాలు నాటు కూడా మొదలుపెట్టడం జరిగింది. ఈ యొక్క నాటు వేసే కార్యక్రమంలో మా అక్క చెల్లెళ్ళు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కూడా అందరూ సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మా రేఖకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రైతులు తప్పకుండా ఈ రైతు అనేదే జై జవాన్ జై కిసాన్, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే బతుకు లేదు అనే విధంగా రైతులు ఏదైతే పొలాలు కానీ మొక్కజొన్న కానీ పత్తి కానీ ఏదైనా రైతులు మిర్చి కానీ టమాటా కానీ కూరగాయలు కానీ అన్నీ పండిస్తూ లాభాల బాటలో నడవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. మన పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు అన్న విజ్జన్న గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమం రైతులకు ఎప్పుడు వెన్నంటి ఉండి రైతులకు హార్నిశలు సహకారాలు అందిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం అని చెప్పి తెలియజేయక తప్పదు. అందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క ప్రోగ్రాం పంట పొలాల మధ్యలో కాకుండా మరి మనకు సంబంధించి రైతుకు సంబంధించి సొసైటీ కానివ్వండి, వ్యవసాయ మార్కెట్ కానివ్వండి, ప్రభుత్వ పరంగా అంటే కొంతమంది వర్ధంతి జయంతి అన్ని గవర్నమెంట్ పరంగా ఎలా జరుపుతారో మరి రైతు దినోత్సవాన్ని కూడా అదే విధంగా జరపాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారికి విన్నపించుకుంటున్నాం. మన సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ప్రకాష్ రావు గారు ఎవ్వరూ గుర్తించని విధంగా మరి ఈరోజు మహిళా రైతులకు షాల్వాతోటి సన్మానం చేయడం నా అదృష్టంగా భావించుకుంటూ ఈ సంతోషాన్ని తన ద్వారా మేము పొందుతున్నామని చెప్పి అనుకుంటూ మరి మరొకసారి మన వ్యవసాయ మార్కెట్ ప్రకాష్ రావు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క ప్రోగ్రాం నెక్స్ట్ ఇయర్ తన ఆధ్వర్యంలో మరి సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్లో జరిపించాలని చెప్పి ఈ అందరి పక్షాన మరి సుల్తానాబాద్ మండల పక్షాన కోరుకుంటూ పైన కూడా Garapelli village. Good afternoon to everyone. ఈరోజు ఎమ్మెల్యే గారు పెద్ద మనసుతో మన గురుకుల పాఠశాలకు గీజర్లు కొనియడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు చలి బాగా ఉన్నది, విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటిది. అలాగే ముందు ముందు కూడా ఎలాంటి అవసరాలు ఉన్నా విలేజ్ తరఫున సర్పంచ్గా నేను కూడా మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తాను. గర్రెపల్లి మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే
స్కూల్లో కానీ ఇక్కడ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు సంబంధించి ఈ రెండింటికి కలిపి మొత్తం 8,18,330 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. పిల్లలు మరి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి పిల్లలే, మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి పిల్లలు ఇవాళ ఈ గురుకుల పాఠశాల కానీ మరి మిగతా హాస్టల్లో చదువుకుంటా ఉన్నారు. మరి మీకు అందరికీ సంబంధించి ఎందుకంటే విపరీతమైన చలి ఉంది, అంటే చలి కూడా బాగుంది. మదంపల్లి కార్తిక్ గారు ఉప సర్పంచ్ గారిని వేదికకు రావాల్సిన కోరుచున్నాను. చిల్క సతీష్ గారు మాజీ చైర్మన్, వారిని వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాను. సో దాటి తర్వాత మరి ఇవాళ ముందు స్టార్ట్ చేసుకోవాలా, కానీ ఎన్నికల కోడ్ ఉండడం, తర్వాత మా సురేష్ గారు ఇంతకుముందు అడిగినట్టు సరే అంటే మనం ఈ బుక్ చూస్తే బస్సు ఆగకుండా ఈ పేరెంట్స్ పిల్లల తల్లిదండ్రులు వచ్చిన ప్లీజ్ కమ్. మీకు చన్నీళ్ళతో స్నానం చేస్తా ఉన్నానేటువంటి విషయం తెలిసినప్పుడు తప్పకుండా గీజర్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన మనం ఎప్పుడో పంపించినాం. అది పంపించి కూడా దాదాపు 8 నెలలు అవుతా ఉంది. ఫ్యాన్లకు 8,000 అవుతాయి, ఫ్యాన్లకు 8,000 అవుతాయి. ఫ్యాన్లతో పాటు మీరు 2 పొయ్యిలు కావాలని అడిగారు. పొయ్యిల స్టవ్లు అంటే దానికి 8,000 9,000 ఉంటాయని చెప్తా ఉన్నారు. రేపు మార్నింగ్ అన్నా సాయంత్రం అన్నా మా పిఏ రమేష్కు 1 లాక్ అప్ప చెప్తా, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. దగ్గరుండి అవన్నీ చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ మరి నాతో మీరు ఇవి ఇప్పించడం చెప్పించడం కాదు, మీరు నాతోని ఇప్పించడం చెప్పడం గొప్ప కాదు. వీళ్ళను మంచి ర్యాంక్ స్టూడెంట్లుగా అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మన భూపత్పూర్ మహాత్మా గాంధీ జ్యోతిరావు ఫులే స్కూల్ ఏదైతే ఉందో మరి స్కూల్లో ర్యాంక్ వచ్చే విధంగా మరి మీరు వాళ్ళకు విద్యాబోధన చేసి వాళ్ళు ఒక మంచి ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దడం కోసం మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ఖచ్చితంగా పిల్లలకు సంబంధించి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నాతోనే అయి చేయగలిగేటువంటి కార్యక్రమం ఏదున్నా 100% నేను 100% సహకరిస్తా, 100% చేసి పెట్టే బాధ్యత నాది. ఎందుకంటే ఇలా
నేను అడిగేది అకామిడేషన్ కోసం, పిల్లలకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం, వాళ్ళ కాన్సన్ట్రేషన్ కరెక్ట్ ఉండడం కోసం మరి అన్నీ అవసరం. పెద్దపల్లి ఎమ్మెల్యే గారు విజయరమణారావు గారు కృతజ్ఞతతో డీజల్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల భవిష్యత్తు చలికాలం ఇబ్బంది పడుతున్నారని చాలా చొరవతోనే ఎమ్మెల్యే గారు ఈ చొరవ తీసుకోవడం జరిగింది.